మై ఛానల్ లింగంపేట జగిత్యాల్ రైల్వే స్టేషన్ ఈరోజు మీకు వీడియో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. వీడియో కూడా స్కిప్ చేయకుండా చివరికి చూడండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరినీ మరొకసారి కొడుతున్నాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి మా ఛానల్ చాలా వరకు రాబోతున్నాయి కాబట్టి డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లింగంపేట జగిత్యాల్ స్టేషన్ కోడ్ వచ్చేసి LPJL. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్ ముందున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను స్టేషన్ లోపల తీసుకెళ్ళి చూపిస్తాను లోపల ఎలా ఉందనేది. మన లింగంపేట జగిత్యాల రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ మనకి కరీంనగర్ నుంచి బయలుదేరినప్పుడు 6వ స్టేషన్గా వస్తుంది. అలాగే నిజామాబాద్ నుంచి రిటర్న్ అయినప్పుడు మనకి 8వ స్టేషన్గా ఉంటుంది ఈ లింగంపేట జగిత్యాల రైల్వే స్టేషన్. రండి లోపలికి వెళ్దాం. ఎంతోమంది సబ్స్క్రైబర్స్ కోరికపైన ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ముఖ్యంగా మా అన్నయ్య అయినటువంటి TR గొడుగు అన్నయ్యకి ఈ వీడియో అనేది డెడికేట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం లింగంపేట జగిత్యాల రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడు రైట్ సైడ్కి వెళ్తే ఇటీవల నిర్మించినటువంటి కొత్త ఫుట్ఓవర్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాం మనం. చూస్తున్నారు కదా, నేను అది మీకు ఎక్కి చూపిస్తాను. ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ అనేది ఇంతకుముందు లేదు, దీన్ని ఇటీవల నిర్మించారు. వీటి పనులు మొత్తం పూర్తి చేసుకొని ప్రయాణికులందరికీ అందుబాటులోకి వచ్చింది మనకి కొత్తగా నిర్మించినటువంటి ఫుట్ఓవర్ బ్రిడ్జ్ అనేది. లింగంపేట జగిత్యాల రైల్వే స్టేషన్లో మనకి టికెట్ బుకింగ్ కౌంటర్ అనేది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇందాక మనం మెట్లకి వచ్చాం కదా, మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఇక్కడ టికెట్ కౌంటర్ అనేది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందని మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇలాగే మనం ముందుకు వెళ్తే లింగంపేట జగిత్యాల రైల్వే స్టేషన్లో టికెట్ ఇచ్చే కౌంటర్ దగ్గర చేరుకుంటాం మనం. ఇదే ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు అక్కడికి తీసుకెళ్ళి చూపిస్తాను. టికెట్ బుకింగ్ కౌంటర్ అనేది ఇదే. లింగంపేట జగిత్యాల నుంచి ఎవరు ప్రయాణించినా కూడా మనం టికెట్ తీసుకోవాల్సింది ఇక్కడే. చూస్తున్నారు కదా, ఇదే బుకింగ్ విండో, టికెట్ బుకింగ్ విండో అనేది ఇదే. ఇక్కడ నుంచి మనకి 4 ట్రైన్లు హాల్డింగ్ ఉన్నాయి ఫ్రెండ్స్. 2 మెమూ ట్రైన్లు, 2 డెమో ట్రైన్లు. మెమూ ట్రైన్ వచ్చేసి సిర్పూర్ టౌన్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్ళే మెమూ ట్రైన్. మళ్ళీ అది నిజామాబాద్ నుంచి సిర్పూర్ వస్తుంది. అలాగే కాచిగూడ టు కరీంనగర్ ఏదైతే డెమో ట్రైన్ ప్యాసింజర్ ఉందో అది కూడా ఇక్కడికి 2 సార్లు, ఏదైతే కాచిగూడ నుంచి కరీంనగర్ వైపు వెళ్ళినప్పుడు మరియు కరీంనగర్ టు కాచిగూడ ఈ 2 సార్లు జగిత్యాల రైల్వే స్టేషన్ మీదుగానే వెళ్తుంది. కాబట్టి ఇక్కడ మొత్తం 4 ట్రైన్లకు హాల్టింగ్ అనేది ఉంది ప్రస్తుతానికైతే. ఈ లింగంపేట జగిత్యాల రైల్వే స్టేషన్లో మనకి 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే 3 రైల్వే ట్రాక్స్ ఉన్నాయి మనకి. ఒకటి మెయిన్ లైన్, 2 వచ్చేసి లూప్ లైన్లు. ప్లాట్ఫామ్ 2 పైన కూడా మనకి కవర్ ఓవర్ షెడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవి నాకు తీసుకెళ్ళి చూపిస్తాను. ఇది మనం ప్లాట్ఫామ్ 1 మీద ఉన్నాను, ఇటు చివరికి వస్తున్నాను ఇప్పుడు నేను. ఇక్కడ నుంచి మనకు రైల్వే ట్రాక్ క్రాస్ చేసి మనం అటు ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి వెళ్దాము. సిర్పూర్ టౌన్ నుంచి బయలుదేరినటువంటి మెమూ ట్రైన్ ప్యాసింజర్ జగిత్యాల రైల్వే స్టేషన్కి రైట్ టైంలోనే వస్తుంది ఫ్రెండ్స్, ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది సిర్పూర్ టౌన్ నుంచి వస్తున్నటువంటి నిజామాబాద్ వైపు వెళ్తున్నటువంటి మెమూ ప్యాసింజర్ లింగంపేట జగిత్యాల రైల్వే స్టేషన్కి రైట్ టైంలో వస్తుంది ఫ్రెండ్స్. అది కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి వస్తుంది. మీరు చూస్తున్నది మెమూ ప్యాసింజర్. ఇది ప్రతిరోజు 2 సార్లు, ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, ఈ 2 సార్లు ఈ ట్రైన్కి అనేది, ఈ మెమూ ట్రైన్కి ఈ లింగంపేట జగిత్యాల రైల్వే స్టేషన్లో హాల్టింగ్ అనేది ఉంది. వారానికి 2 సార్లు కరీంనగర్ నుంచి తిరుపతికి వెళ్తున్నటువంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ని జగిత్యాల నుంచి నడిపించాలని ఇక్కడ జగిత్యాల జిల్లా ప్రజలు గత కొద్ది సంవత్సరాలుగా కోరుతున్నారు ఫ్రెండ్స్. చూడాలి మరి ఈ కరీంనగర్ నుంచి తిరుపతి వెళ్తున్న ట్రైన్ ఈ జగిత్యాల నుంచి ఎప్పుడు ప్రారంభిస్తారో. ఇలాంటి ప్రతిపాదన అనేది చాలా ఏళ్ళ నుంచి ఉంది కాబట్టి త్వరలోనే ఇది ఫలిస్తుందని ఆశిద్దాం. కరీంనగర్ టు తిరుపతి వారానికి 2 సార్లు వెళ్తున్నటువంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ని లింగంపేట జగిత్యాల రైల్వే స్టేషన్ నుంచి ఖచ్చితంగా నడిపి తీరాల్సిందే ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ నుండి కూడా చాలామంది తిరుమలకు వెళ్తుంటారు. అలాగే ఇక్కడ నుండి ఈ స్టేషన్ నుండి
ఇటు ముంబై వైపు కూడా అందరూ జీవనోపాధి నిమిత్తం కూడా వెళ్ళే ప్రయాణికులు చాలా సంఖ్య ఎక్కువ. కాబట్టి ఇటు తిరుపతి ట్రైన్ కానివ్వండి, ఇటు ఇప్పటివరకు రద్దు చేసినటువంటి ఈ దాదర్ ఏదైతే కాజిపేట దాదర్ ట్రైన్ ఉందో దాన్ని కూడా ఈ పునఃప్రారంభించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి మహారాష్ట్ర వైపు వెళ్ళే ప్రయాణికుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది ఈ జగిత్యాల జిల్లా నుంచి. ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్నటువంటిది ఇది యార్డ్, ఇది లింగంపేట్ జగిత్యాలలో నిర్మిస్తున్నటువంటి యార్డ్. ఈ పనులు ఆల్రెడీ జరుగుతున్నాయి ఇప్పుడు వీటి పనులు అనేటివి. ఇక్కడ గూడ్స్ ట్రైన్స్ కొరకు ఏదైతే లోడింగ్ అన్లోడింగ్ కొరకు నిర్మిస్తున్నటువంటి యార్డ్ ఇది. ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన ఉన్నాం. మనం ఇప్పుడు నా లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఇక్కడ నిర్మాణం ఉన్నటువంటి యార్డ్. ఈ యార్డ్ నిర్మాణం అనేది పూర్తి కావాల్సి ఉంది. ఎందుకంటే జగిత్యాల నుంచి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేటి మ్యాంగోస్ కానివ్వండి, ఇటు కోల్ కానివ్వండి, వాటి కోసం లోడింగ్ అన్లోడింగ్ పర్పస్ నిర్మిస్తున్నటువంటి యార్డ్ ఇది. ఇది మనకి సెకండ్ ప్లాట్ఫామ్ పక్కనే ఉంటుంది. వాటి నిర్మాణ పనులు అనేవి ఇక్కడ జరుగుతున్నాయి. త్వరలోనే మనకి నిర్మాణాలను పూర్తి చేసుకొని ఈ యార్డ్ అనేది పూర్తి స్థాయిలో ఈ లింగంపేట జగిత్యాల ప్రయాణికులకు అందరికీ అందుబాటులో రానుంది. ఈ సీటింగ్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇది ప్లాట్ఫామ్ 2 పైన ఉంది. అసలు కూర్చోడానికి వీలు లేకుండా ఉంది ఈ సీటింగ్ అనేది. ఈ ప్లాట్ఫామ్ 2 పైన మనకి ఇప్పుడు ఇక్కడ ఈ లింగంపేట జగిత్యాల రైల్వే స్టేషన్లో వాటర్ చూడండి ఒకసారి. వాటర్ సప్లై ఇది మొత్తం ఎలా అయిపోయిందో, ఎంత మంచి స్టేషన్, అసలు ఎలా ఉండాలా, ఎలాగ అయిపోయింది స్టేషన్ ఉండే ఒకసారి. అక్కడ ట్యాప్స్ ఉన్నాయా లేవా ఇంతకుముందు అనేలాగా ఇంతకుముందు మనం చూసింది. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా ఫ్రెండ్స్, ఇది ఎంతోమంది ప్రయాణికులు ఈ స్టేషన్ మీద మనం ప్రయాణం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ వాటర్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఇక్కడ ఉండాల్సిందే ఇక్కడ. కానీ ట్యాప్స్ చూస్తే మాత్రం అలా ఉన్నాయి చూసారా. ఇప్పుడు ప్లాట్ఫామ్ 2 పైన ఈ స్టేషన్లో మనకి ఏంటంటే ప్లాట్ఫామ్ 2 అండ్ ప్లాట్ఫామ్ 3 లేకపోయినా కానీ ప్లాట్ఫామ్ దానికి సంబంధించిన ప్లాట్ఫామ్ అయితే ఉంది ఫ్రెండ్స్. జస్ట్ మనం ఒక ట్రాక్ ఏదైతే రైల్వే ట్రాక్ వేసి లూప్లో అయింది, దాని మెయిన్ ట్రాక్కి రెడీ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి ప్లాట్ఫామ్ 3 కూడా అందుబాటులోకి వస్తుంది మనకి. ఈ ప్లాట్ఫామ్ 2 ఈ సీటింగ్ చూడండి ఒకసారి ఎలా ఉందో. కూర్చోడానికి అసలు వీలు లేకుండా ఉంది అసలు. నా రైట్ సైడ్లో సెకండ్ ప్లాట్ఫామ్ ఉంది, నా లెఫ్ట్ సైడ్లో థర్డ్ ప్లాట్ఫామ్ చేసుకోవచ్చు. కానీ రైల్వే ట్రాక్ వర్క్స్ అనేది పూర్తయిన తర్వాత ఇప్పుడు నేను ఈ జగిత్యాల రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ఫుట్ఓవర్ బ్రిడ్జ్ పైకి వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇంతకుముందు ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ అనేది లేదు. ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ని రీసెంట్గానే నిర్మించారు. ఎంత చక్కగా ఉందో చూడండి ఒకసారి. అసలు రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ఫుట్ఓవర్ బ్రిడ్జ్ లాగా లేదు, జస్ట్ ఒక అమ్యూజ్మెంట్ పార్క్లో ఉన్నటువంటి బ్రిడ్జ్ లాగా అనిపిస్తుంది నాకైతే. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పటివరకు నేను చూసిన రైల్వే స్టేషన్లో అన్నిటిలోకి ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ చాలా చూశాను, కానీ ఈ మోడల్ మాత్రం మన జగిత్యాల రైల్వే స్టేషన్లో మాత్రమే చూస్తున్నాను ఫ్రెండ్స్. లింగంపేట్ జగిత్యాల రైల్వే స్టేషన్లో మాత్రమే ఇలాంటి ఫుట్ఓవర్ బ్రిడ్జ్ని నేను చూస్తున్నాను. ఇంతవరకు ఎక్కడా కూడా చూడలేదు ఇలాంటి ఫుట్ఓవర్ బ్రిడ్జ్ని. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. అంత బాగుంది అసలు. నేను ఇక్కడ మన జగిత్యాల ఉన్నట్టు అయితే లేదు, నాకు వేరే చోట ఉన్నట్టు ఉంది. అంత బాగుంది అసలు. ఇక్కడ దీని నుంచి నడుస్తూ ఉంటే ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్లో ఉంది ఫ్రెండ్స్. ఇందాక మీరు చూసినటువంటి సిర్పూర్ టౌన్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్ళే మేము ఏదైతే ట్రైన్ ఉందో ఆ ట్రైన్ ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి బయలుదేరి నిజామాబాద్ వైపు బయలుదేరుతుంది ఫ్రెండ్స్. మీరు చూస్తున్నది ఈ మెమూ ట్రైన్ ప్యాసింజర్. ఇది ఇందాక వచ్చినటువంటి మెమూ ట్రైన్, ఇది నిజామాబాద్ వైపు వెళ్తుంది. ఇది ప్రతినిత్యం మనకి 4 ట్రైన్లు హాల్టింగ్, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా వీడియో మొదట్లో, 4 ట్రైన్లకు మాత్రమే ఇక్కడ అనేది హాల్టింగ్ ఉంది. ఈ లింగంపేట్ జగిత్యాల రైల్వే స్టేషన్ని ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం చాలా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పటి వరకు ఇక్కడ నుంచి 10ల సంఖ్యలోనే వెళ్తున్నటువంటి ప్యాసింజర్లు ఈ స్టేషన్ మొత్తం మళ్ళీ డెవలప్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య కూడా చాలా వరకు పెరగనుంది. అలాగే కొత్త కొత్త ట్రైన్స్ కూడా ఈ జగిత్యాల మీదుగా, ఏది ముంబై నుంచి బయలుదేరే ప్రతి ఒక్క ట్రైన్ కూడా నిజామాబాద్ జగిత్యాల మీదుగా కర్నూలు వైపే రావాల్సి ఉంటుంది. లింగంపేట్ జగిత్యాల రైల్వే స్టేషన్ యొక్క ప్లాట్ఫామ్స్ ఎలివేషన్ వచ్చేసి 293 మీటర్స్ ఫ్రెండ్స్. ఈ 293 మీటర్స్ మీద మనకి కవర్ అవుట్ షెడ్స్ అనేది ఒక 2 చోట్ల మాత్రమే ఉన్నాయి. ఇంకా మిగతా చోట్ల కూడా రావాల్సి ఉంది. ఎందుకంటే ప్యాసింజర్స్ ఎవరు నిలిచినా కూడా దీని కిందనే నిల్చోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇటుపక్క మొత్తం ఓపెన్ ఏరియా లాగానే ఉంది, అటువైపు కూడా మొత్తం ఓపెన్ ఏరియా లాగా ఉంది. కాబట్టి కవర్ అవుట్ షెడ్స్ అనేది మొత్తం కవర్ చేయాల్సి ఉంది. ఈ లింగంపేట్ జగిత్యాల రైల్వే స్టేషన్లో మనకి 2 చోట్ల మాత్రమే ఉన్నాయి ఈ షెడ్స్ అనేది, కవర్ అవుట్ షెడ్స్. కాబట్టి సిఓఎస్ ఏవైతే కవర్ అవుట్ షెడ్స్ ఉన్నాయో ఈ 293 మీటర్స్ ఎలివేషన్ ప్లాట్ఫామ్ ఉందో దాన్ని పూర్తి మొత్తం రావాల్సి అయితే ఉంది. మన లింగంపేట జగిత్యాల రైల్వే స్టేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఏదైతే మనం ఎంట్రన్స్లో ఉన్నాము, స్టేషన్ బిల్డింగ్ ఎంట్రన్స్ వీడియో మొదట్లో చూసారు కదా, స్టేషన్ బిల్డింగ్ ఎంత నీట్గా ఎంత నైస్గా ఉందో. స్టెప్స్ ఎక్కి లోపలికి వచ్చిన తర్వాత ప్లాట్ఫామ్ 1 కూడా అంతే నీట్గా ఉంది, అంతే క్లీన్గా ఉంది. ఎటు వచ్చేసి ప్లాట్ఫామ్ 2 పైన ఉన్నటువంటి ఆ సీటింగ్ అయితే నాకు కొంచెం బాగా వేసింది ఫ్రెండ్స్. అది మొత్తం సీటింగ్ అయితే బాగుండాలి. ఎందుకంటే ప్యాసింజర్స్ ఎవరు వెయిట్ చేసినా కూర్చోవడానికి నిర్మించినటువంటి ఆ సీటింగ్ అనేది కరెక్ట్ లేదు అక్కడ. అలాగే ట్యాప్ కనెక్షన్ కూడా, ఆ ట్యాప్సే లేవు అక్కడ. అవి 2
క్లియర్ చేస్తే ఏవైతే ఆ 2 పనులు పూర్తి చేస్తే అయితే చాలా అంటే చాలా బాగా ఉండబోతుంది మన లింగంపేట్ జగిత్యాల్ రైల్వే స్టేషన్. మనం వచ్చింది ఇటు నుంచి వచ్చాం మనం ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం ఈ వైపున వచ్చాం మనం ప్లాట్ఫామ్ 2 నుంచి ప్లాట్ఫామ్ 1 పైకి ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ద్వారానే మనం కింది ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన ట్రైన్ దిగి ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నుంచి ఇలా కిందికి వచ్చిన తర్వాత ప్యాసింజర్స్ వెళ్ళడానికి ఎగ్జిట్ నెంబర్ 2 కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే ఎగ్జిట్ నెంబర్ 2. ఇలా కూడా మనం ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి ఈ ఎగ్జిట్ నెంబర్ 2 చేసుకొని బయటకు వెళ్ళవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది కూడా నీట్గా లేదు ఫ్రెండ్స్. అక్కడ మొత్తం స్టోన్స్ వేసి ఉన్నాయి, ఇది మొత్తం క్లియర్ చేయాల్సి ఉంది. ఇది వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 2. ఇందాక మనం వచ్చింది స్టేషన్ మొదటి నుంచి వచ్చింది, అది ఎంట్రన్స్ నెంబర్ 1. అలా కూడా ఎగ్జిట్ కావచ్చు, అలా కూడా వెళ్ళచ్చు. ఇది ఎగ్జిట్ నెంబర్ 2. ఇది జగిత్యాల బస్టాండ్ నుండి మనం లింగంపేట్ జగిత్యాల్ రైల్వే స్టేషన్ చేరుకోవాలంటే 4 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి మనకి ఆటోలలో కూడా ఈ స్టేషన్కి రావచ్చు మనం. ఇది జగిత్యాల నుంచి అంబారిపేట వెళ్ళే మార్గంలో ఉంటుంది. మనకి జగిత్యాల బైపాస్కి ఆనుకొనే ఉంటుంది మనకి లింగంపేట జగిత్యాల రైల్వే స్టేషన్. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.